నంద్యాలలో వరద ప్రభావిత ప్రాంతాలను అధికారులతో పాటు మోకాళ్లతో వరద నీటిలో వెళ్లి పరిశీలించిన ఎన్ఎండి ఫరోజ్ పునరావాస పనుల ఏర్పాట్లపై అధికారులకు సూచించారు. నంద్యాల పట్టణంలోని పాలేరు వాగు, మద్దిలేరు వాగు ప్రవహిస్తూ ఉండటంతో ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా పట్టణంలోని లోతట్టు కాలనీల్లోని వరద ప్రభావానికి లోనయ్యాయి. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తక్షణమే విశ్వనగర్, శ్యామ్నగర్, ఎస్బీఐ కాలనీ వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని స్వయంగా మోకాళ్లలోతు వరద నీటిలో దిగి ఆ ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. శ్యామ్నగర్లో ఈ వరద నీరు ఇళ్లలోకి చేరుకోవడంతో దాదాపు 30 కుటుంబాలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అవసరమైన ఆహార కిట్లు మరియు త్రాగునీటి పంపిణీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నంద్యాల అర్బన్ ఎంఆర్ఓ సత్య శ్రీనివాస్ మరియు నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసుతో కలిసి పునరావాస సహాయక చర్యలపై చర్చించారు. అనంతరం స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం మీకు అండగా ఉందని, ఎవరూ భయపడవద్దని, వరద నివారణ చర్యలు చేపట్టామని, త్వరలో వరద నీరు తగ్గుముఖం పడుతుందని, వారికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందేలా ప్రతి చర్య తీసుకుంటామని భరోసానిచ్చారు. అందరికీ నమస్కారాలు. 2 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల నంద్యాల పట్టణంలో చాంకాలకు కానీ పాడేరు నదికి కానీ వరద నీరు ఉధృతంగా రావడం వల్ల కొన్ని ఏరియాల్లో వరద నీరు వల్ల ఇళ్లల్లో చేరడంతో గౌరవ మన మంత్రివర్యులు ఫారూక్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ భాయ్ గారు అందరూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఏదైతే వరద నీరు ఇళ్లలో చిక్కున్న వాళ్ళకందరికీ బయటికి తెస్తూ పిల్లలకు కూడా వరదలో చిక్కున్న వాళ్ళందరికీ బయటికి తెస్తూ వాళ్లకు సహాయ సహకారాలు చేస్తున్నారు. ఏదైతే మన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఇంటికి పోయి ఎవరెవరికి ఇబ్బంది ఉందో వాళ్ళకంతా సహాయం చేయమని మన వార్డు ఇన్ఛార్జీలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. మన వార్డు ఇన్ఛార్జీలు కూడా ఏ వార్డులో వరద నీరు వస్తుందో ఆ వార్డులో దగ్గరుండి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళకు సేవ చేస్తున్నారు. వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈరోజు రేపు కూడా వరద నీరు నంద్యాల పట్టణానికి రావచ్చని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి మనం కూడా తగిన సూచనలు, అధికారుల సూచనలు, సలహాలు తీసుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ 2 రోజులు అప్రమత్తంగా నంద్యాల పట్టణ ప్రజలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ. మీరు లాస్ట్ 2 days నుంచి చూస్తున్నారు ఫ్లడ్ వాటర్స్ మొత్తం ఎట్లా మన విశ్వనగర్ దగ్గర కానీ, మన ఎన్జిఎస్ కాలనీ దగ్గర కానీ, లేకపోతే మన ఏమంటే శ్యామ్ నగర్ కానీ మీరు చూస్తున్నారు. వాటర్ అంతా లోపల కాలనీస్లో వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడే మనం శ్యామ్ నగర్లో కూడా చూసాం. దాదాపు 30 ఫ్యామిలీస్కి మనం అక్కడ వెకేట్ చేసి మనం సేఫ్ హౌస్లో పెట్టినాం. వాళ్ళందరికీ ఏమన్నా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాని తర్వాత ఏమన్నా అవసరాలు ఉంటే కూడా మన వార్డ్ ఇన్ఛార్జెస్కి ఆల్రెడీ మనం అంతా అలర్ట్ చేసాం. ఏ వార్డులో ఉన్నా కానీ మన వార్డ్ ఇన్ఛార్జెస్ మీరు లేకపోతే వార్డు కౌన్సిలర్స్ అందరూ అక్కడనే ఉండాలా, మీరు ప్రజల దగ్గరనే ఉండాలా. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వస్తే కూడా మీరు ఖచ్చితంగా అక్కడనే దగ్గర ఉండి వాళ్ళందరికీ సేవ చేయాలని కోరుకుంటూ, అట్లనే ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ, మన ఎంఆర్ఓ కానీ 24 hours వాళ్ళకి ఇమీడియట్ ఒక చిన్న ఇది వస్తే కూడా వాళ్ళు ఆన్ ది స్పాట్ వాళ్ళ సిబ్బందిని పంపిస్తున్నారు. ఏ చిన్న ఇష్యూ వస్తే కూడా అలర్ట్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, చిన్నపిల్లలు అంతా నీళ్ళ దగ్గర వస్తున్నారు. పేరెంట్స్కి ఒకటే చెప్తాను, మీరందరూ పిల్లలకి చాలా జాగ్రత్త. ఎందుకంటే వాటర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. దానికోసం మన అందరికి అంటే మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీరు కూడా అలర్ట్ చేయండి అందరికీ. మీ అన్ని వాట్సాప్లో గ్రూప్లో కానీ లేకపోతే మీ మీడియా వాళ్ళ అందరికీ చెప్పి ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం వస్తుందో అక్కడక్కడ మీరు కంపల్సరీ అక్కడ మీడియా దాంట్లో కూడా అలర్ట్ చేయండి. ఎక్కడ చిన్న సమస్య రాకుండా, ఎందుకంటే దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు ఏం చిన్న సమస్య కూడా రాలేదు. ఖచ్చితంగా ఈ 2-3 days మేమంతా అలర్ట్ ఉంటాం.
మళ్ళీ ఒక్కసారి మా ఇన్ఛార్జెస్ అందరికీ ఒకటి చెప్తాను, మీరు అందరూ అలర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.